శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. రాజేశ్వరి స్వరలహరి ఛానల్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ శుభోదయం. నా పేరు వి రాజేశ్వరి. నేను కటక్లో ఉంటున్నాను. నా ఛానల్ పేరు రాజేశ్వరి స్వరలహరి. ఇందులో నేను పాటలు పెడుతూ ఉంటాను. కొత్తగా ఈ మధ్యన పురాణాలు కూడా పెట్టడం మొదలుపెట్టాను. అయితే ఇప్పుడు నేను పెడుతున్న పురాణం భాగవతం. తప్పకుండా మీ అందరికీ అది నచ్చుతుందని అనుకుని అది మొదలుపెట్టాను. మా గ్రూప్ పేరు గాంతరంగిణి. మేము 16 మంది ఉన్నాము. మా గురువుగారి పేరు కుసుమ గారు. వాళ్ళకి మేమందరం 16 మంది కాబట్టి అందరూ కూడా అందరి పాటలు మీరు వినాలి. ఛానల్ నాదే అయినా అన్ని పాటలు నావే పెడితే మీకు బాగుంటుంది కదా. కనీసం మధ్య మధ్య చిన్న చిన్న మార్పులు ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మా పిల్లలందరి చేత మేము పాడిస్తున్నాము. 16 మంది కూడా పాటలు పాడతారు. రోజుకొకటి లెక్క. మీరు ఒక్కళ్ళ పాట వినేసి ఆగిపోవడం కాదు. ప్రతిరోజు ఈరోజు నుంచి ప్రతిరోజు ఒకే టైంలో నేను పాట వదులుతాను కాబట్టి మీరందరూ తప్పకుండా ఆ పాటని వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినడమే కాదండి, మీరు విన్న తర్వాత ఒకవేళ కానీ మీకు పాట నచ్చినట్టయితే, నచ్చకపోతే నేనేం చెప్పలేను మీకు. ఒకవేళ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని నేను వచ్చి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఒకవేళ అవకాశం ఉంటే కామెంట్ కూడా పెట్టండి. ఏమిటి కామెంట్ పెట్టాలని మీరు ఆలోచించక్కర్లేదు. ఒట్టి శ్రీమాత్రే నమః అని, సాయిరామ్ అని కానీ మీకు నచ్చిన దేవుడి పేరు ఏదైనా మీరు పెట్టచ్చు. అలా మీరు పెడితే మీరు విన్నారు అని నాకు తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో మీ కామెంట్ పెట్టమని చెప్తున్నాను. అయితే మీ ఒక్కొక్క లైక్ కూడా నా ఛానల్కి ముందు ముందు అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమని మీరు తప్పకుండా ఈ నా మాటల్ని శ్రద్ధగా విని ఆచరిస్తారనే అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి నా మనవి, మేము పెట్టిన పాటలందరూ మీరు వినాలి. విన్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్లు కామెంట్లు పెట్టాలి. ఇలా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి రాజేశ్వరి ఆంటీ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారాలు. మేము గానతరంగిణి అని మాదొక బృందం ఉంది. అందులో నేను ఒక సభ్యురాలని. నా పేరు యూటూర్ జగదాంబ. మేము కటక్లో ఉంటాం. కటక్ CDAలో ఉంటాం. మేము అందరం పాటలు పాడుకుంటాం. భక్తి గీతాలు, అన్నమయ్య కీర్తనలు ఎక్కువ పాడతాం. నేను ఒక పాట పాడతాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లలితే మాం పాలయ పరశివవనితే సౌభాగ్య జననీ. లలితే మాం పాలయ పరశివవనితే రామే ఘన సుందర మేఘశ్యామే నిలయీకృత హరను తవామే నిఖిలాగమ విదితోద్ధామే. వామాచారిణి కామ విహారిణి సామవిదోదిని సోమశేఖరి. లలితే మాం పాలయ పరశివవనితే సీతే పరమానంద విలసితే గురుభక్త జనౌ గౌరాతే పరతత్వ సుధారత మిళితే. శాసిని దురిత వినాశిని నిగమ విలాసిని విజయ విలాసిని భగవతి. లలితే మాం పాలయ పరశివవనితే సౌభాగ్య జననీ. బాలే కుంకుమరే కాంకిత పాలే పరిపాలిత సురముని జాలే భవపాశ్ర విమోచనము తీర్థే. హిమగిరితనయే కమల సునిలయే హిమగిరితనయే కమల సునిలయే సుమహితవ సదయే సుందర హృదయే. లలితే మాం పాలయ పరశివవనితే సౌభాగ్య జననీ.
తుంగే భృంగరస పరిలసదంగే పరిపూరిత కరుణాపాంగే శాస్త్రవ గర్వ విభంగే అంబ సంగరహిత ముని పుంగవనుత పద అంబ సంగరహిత ముని పుంగవ పదనుత మంగళ శుభకరీ సర్వమంగళే లలితే మాం పాలయ పరశివ వనితే సౌభాగ్య జననీ లలితే మాం పాలయ పరశివ వనితే కుందే పరివందిత సనక సనందే వందారు మహీసుర వృందే మృగరాజ స్కంద స్కందే కుందే పరివందిత సనక సనందే వందారు మహీసుర వృందే మృగరాజ స్కంద స్కందే అంబ ఇందిర మందిర బిందు సమాకుల సుందర చరణే త్రిపుర సుందరి లలితే మాం పాలయ పరశివ వనితే సౌభాగ్య జననీ లలితే మాం పాలయ పరశివ వనితే సౌభాగ్య జననీ. ధన్యవాదాలు. ప్లీజ్ అందరూ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.